అమెరికాలో ల్యాబింగ్ అంటే మధ్యవర్తిత్వం అంటే బ్రోకరేజం చేయడం అనేటటువంటిది చట్టబద్ధం. వాళ్ళకి డబ్బులు చట్టబద్ధమే అనమాట. అన్ని దేశాల ప్రభుత్వాలకు అట్లాగే ఉంటాయి. ఇప్పటిదాకా మనకు ఒకటి ల్యాబింగ్ చేసే సంస్థ ఫెయిల్ అయ్యింది అన్నది గ్రహించినటువంటి భారత ప్రభుత్వం కొత్తగా మరొక సంస్థకి ఈ పని అప్పచెప్పిందట. మరికొద్ది రోజుల్లో భారత వస్తువులపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధించిన 50% సుంకాలు అమలు కానున్న వేళ భారత ఆ దేశంలో రెండో ల్యాబింగ్ సంస్థ నియమించింది. మాజీ సెనేటర్ డేవిడ్ విటర్కి చెందిన ల్యాబింగ్ సంస్థ మెర్క్యూరీ పబ్లిక్ ఎఫైర్స్ని భారత్ నూతనంగా నియమించినట్టు ఒక అమెరికన్ వార్తా సంస్థ పేర్కొంది. ఈ సంస్థకు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ దగ్గర సంబంధాలు ఉన్నాయి. భారత్ ఇప్పటికీ అమెరికాలో NHW పార్ట్నర్స్ LLC ల్యాబింగ్ సంస్థను $1.8 మిలియన్ నియమించింది. మరోవైపు మెర్క్యూరీకి నెలకు $75,000 చొప్పున 3 నెలలకు చెల్లించనున్న సమాచారం. దీంతో మెర్క్యూరీ భాగస్వామి ట్రంప్ని కమ్యూనికేషన్ డైరెక్టర్గా పనిచేసిన బ్రైన్ లాంజా భారత్ కోసం పనిచేయనున్న సమాచారం. ట్రంప్ అధికారంలోకి వచ్చే దాదాపు 30 దేశాలు తమ ల్యాబింగ్ సంస్థలు అమెరికాలో ఏర్పాటు చేసుకుని ఇవన్నీ కూడా అధికార పార్టీకి సంబంధించినటువంటి సంస్థలు ఏంటంటే ట్రంప్ పార్టీ సంబంధించిన రిపబ్లికన్ పార్టీకి సంబంధించిన పాతోళ్ళందరూ కూడా ఇందులో ఉంటుంటారు.